హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. నిన్న మహేష్ అన్న ట్రైలర్, గుంటూరు కారం ట్రైలర్ కోసం మహేష్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేశారో అంతకంటే ఎక్కువగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు. గుంటూరు కారం కన్నా అంటే మహేష్ అన్న ఫ్యాన్స్ కన్నా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే నిన్న చూసుకుంటే ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉండే అలాంటి గ్లిమ్సెస్ కోసం వెయిట్ చేశారు. దేవర గ్లిమ్సెస్ కోసం అయితే అనుకున్నట్టుగానే టైంకి అయితే దేవర గ్లిమ్సెస్ అయితే రావడం జరిగింది. గ్లిమ్సెస్ కోసం మాట్లాడుకుంటే కనుక మొత్తం డార్క్. ఎన్టీఆర్ అన్న పోస్టర్లు చూస్తున్నప్పుడు డార్క్లో ఏంది ప్రశాంత్ నీల్ ఏమైనా కాపీ కొడుతున్నారా అని అనుకున్నామే, కానీ నిజంగా గ్లిమ్సెస్ చూసి అర్థమైపోయింది సినిమా మొత్తం ఇట్లా డార్క్గానే ఉంటుంది, మొత్తం బ్లడ్ ఆఫ్ బాత్ తోటే ఉంటుందని. ఎస్, మొత్తానికైతే గ్లిమ్సెస్ చూసుకుంటే మాత్రం గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. అన్నిట్లో మాట్లాడుకుంటే కనుక కత్తితో అన్న ఎంట్రీ, అంటే కత్తితోటి ఆయన చంపుతూను అన్న ఎంట్రీ చూస్తుంటే ఎన్టీఆర్ అన్న నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఆ హెయిర్ చూసారా, రింగులు తిరుగు, ఆ బియర్డ్ తోటి, ఆ పెద్ద కళ్ళతోటి చూస్తుంటే ఆ టైంలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ గారు మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క సినిమాకి అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి గూస్ బంప్ తెప్పించాడు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది ఈ దేవర గ్లిమ్సెస్ తోటే ప్రతి ఒక్కరికి ఏదైనా అంటే ఇది ఇంకొకసారి చూడాలి అనేలా చేసింది ఈ దేవర గ్లిమ్సెస్. అంతేకాకుండా ఇందులో ఒక షార్ట్ చూసుకుంటే ఎన్టీఆర్ అన్న చంపుతూ ఉన్నప్పుడు ఆ కత్తితో పాటు బ్లడ్ వెళ్ళి మూన్ ఆఫే ఉంటుంది, ఆ బ్లడ్ ఇంకొంచెం కవర్ అయిపోయి మొత్తం మూన్ అయితే ఫుల్ అవుతుంది. ఆ షాట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్, ఇంతవరకు మనం ఏ సినిమాలో చూసలేం. అంతేకాకుండా అక్కడ చూసుకుంటే మొత్తం సముద్రం పక్కన మొత్తం డార్క్ ఉంటే ఆ మూన్ మాత్రం వైట్, ఆ మూన్కి పైనేమో మొత్తం రెడ్ కలర్ తోటి ఇట్లా కవర్ అయిపోయింది. మూన్ అంతా అంటే ఫుల్ఫిల్ అయిపోయింది. అలాంటి ఊచకోత అంటే బ్లడ్ బాత్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మాట్లాడుకుంటే కనుక డైలాగ్, ఎస్, ఎన్టీఆర్ అన్నది ఆ బేస్ వాయిస్ వింటేనే మన గూస్ బంప్స్ వస్తాయి. అంతేందుకు RRR సినిమాలో చూసుకుంటే రామ్ చరణ్ అన్నది ఎంట్రీ అప్పుడు ఎంట్రో వీడియో అయితే వచ్చింది కదా, అప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ అన్న అయితే ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అన్న దొర అనుకుంటా మాట్లాడుతుంటే వావ్, అసలు ఏంది భయ్యా, రామ్ చరణ్ గారిని చూడనా లేకపోతే కళ్ళు మూసుకొని ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ వినన్నా అన్నంత గూస్ బంప్స్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు దేవర సినిమాలోనే ఈ గ్లిమ్సెస్లో ఎన్టీఆర్ అన్న మాట్లాడుతూ లాస్ట్కి ఒక డైలాగ్ అయితే కొట్టాడు కదా, ఈ సముద్రంలో చేపల కంటే ఈ సముద్రం ఎక్కువగా కత్తులను నెత్తుర్నే చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని అంటారని. నిజంగా ఈ డైలాగ్ మాత్రం ఎవరైతే చెప్తే హైలైట్ ఉంటుందో ఆ హీరోనే చెప్పారు ఎన్టీఆర్ అన్న. నిజంగా గ్లిమ్సెస్ మనం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే కావాలి అనుకున్నామో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, అలాగే ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ అంతకు మించి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా April 5th 2024లో అయితే రాబోతూ ఉంది. అంతేకాకుండా Part 1 అయితే రాబోతుంది. గతంలో చూసుకుంటే అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ సినిమా ఎన్టీఆర్ అన్న కాకుండా ప్రతి ఒక్క హీరో చూసే ఉంటారు, అబ్బా ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని చాలామంది అయితే హీరోస్ అనుకునే ఉంటారు. ఎందుకంటే అలాంటి డార్క్ థీమ్లో ఒక యాక్షన్ సినిమాతో ఒక యాక్షన్ హీరో ప్రతి ఒక్కరికి గూస్ బంప్ తెప్పించే సినిమా అయితే రాబోతుంది దేవర సినిమా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ గ్లిమ్సెస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానివ్వండి, డైలాగ్ అయినా కానివ్వండి, ఎన్టీఆర్ అన్న లుక్, అలాగే ప్రతి ఒక్కరిని ఆ కత్తితో నరుకుతున్న సీన్స్, ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు మాత్రం ఆ మూన్ ఏదైతే ఉందో ఆ ఆఫ్ ఉన్న మూన్ బ్లడ్ తోడైతే ఫుల్ అయితే చేశాడు చూడండి, ఆ షాట్ హైలైట్ అనిపించింది. అంతేకాకుండా ఇంకొక బల్లం కత్తితో అయితే కడుపులో గుచ్చిస్తే బయట నుంచి వెళ్ళింది, ఆ సీన్ కూడా హైలైట్ ఉంది. మరి మీకు ఈ గ్లిమ్సెస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.